ఈ సాంబశివరావు చాలా కష్టపడిపోతున్నాడు. మన ధర్మంలో, మన రామాయణంలో సతీ సహగమనం కల్చర్ ఉంది అని నిరూపించడానికి చాలా అవస్థలు పడుతున్నాడు. ఎలా అవస్థలు పడుతున్నామో ఒకసారి మీరే చూడండి. దీనికి గట్టి కౌంటర్ ఇస్తాను చూడండి. రాముడు తండ్రి దశరథుడు మరణించినప్పుడు రాముడు తల్లి కౌసల్య తన భర్తతో పాటు సతీసహగమనం చేయడానికి సిద్ధపడింది. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 66వ సర్గ 12వ శ్లోకం. పతివ్రతనైనట్టి నేను మృతి చెందిన ఈ మహారాజుతో నేడే సహగమనము చేసేదను. ఆయన శరీరంతో పాటు నా శరీరమును కూడా చితాగ్నికి ఆహుతి గావించేదను అన్న. సహగమనం చేయటానికి సిద్ధపడిందా లేదా, అది మనకు కావాల్సిన పాయింట్ ఇక్కడ. అది నీకు కావాల్సిన పాయింట్. హిందూ ధర్మంలో తప్పులు ఉన్నాయని చెప్పడానికి. అంతే తప్పించి అది అందరికి కావాల్సిన పాయింట్, మాకు కావాల్సిన పాయింట్ కాదు. సరే కానీ సిద్ధపడిందా లేదా అంటే ఏంది, ఆ రోజుల్లో సతీ సాగమనం అనేటటువంటి ఆచారం అని, దురాచారం అనేది, ఈ మూఢాచారం అనేది ఉందనే కదా నమ్మకం. ఉందని ఎలా అంటావు? ఉందని ఎలా చెప్పగలుగుతావు? అక్కడ సతీ సహగమనం చేస్తాను అని కౌసల్య అంది. అది కూడా బాధతో. క్షణికోద్వేగంలో ఆ క్షణంలో తన బాధతో నేను చచ్చిపోతాను. నేను కూడా సహగమనం చేస్తాను. అక్కడ సతీ సహగమనం కూడా చెప్పలేదు. నేను సహగమనం చేస్తా అని చెప్పింది. నువ్వే ఎక్స్ట్రా సతీ సహగమనం యాడ్ చేస్తున్నావు. సహగమనం అనేది తోడుగా వెళ్తాను అని పదానికి అర్థం. అండ్ అది కూడా జస్ట్ ఆ క్షణం వరకు ఆమె అంత దుఃఖంతో చేయాలని అనుకుంది. అంతే తప్పించి చేయలేదు కదా! బతికే ఉంది కదా! ఆమె ఎక్కడ చేయలేదు కదా! చేసుంటే పాటికి ఆమె ఎక్కడ బతుకునేది? శ్రీరాముడు ఎలా కలిసేది? వనవాసంలో. కలిసిందంటే ఆమె చేయలేదు కదా! మరి చేయలేనప్పుడు అది ఆచారం ఎలా అవుద్ది? ఆచారం అంటే చేసేదే కదా ఆచారం. తప్పనిసరిగా పాటించాల్సిందే వాటినే ఆచారం అంటారు. అందుకే ఉపనయన సంస్కారాలు, సంధ్యావందనం ఇవన్నీ కూడా ఆచారాలు. మరి సతీ సహగమనం కూడా ఆచారమే అయినప్పుడు తప్పనిసరిగా అందరూ చేయాలి కదా! కౌసల్య, సుమిత్ర, కైకేయి మరి వీళ్ళు చేయలేదే. ఆ క్షణంలో కేవలం మరణించాలని ఆ క్షణం తప్పించింది. బాధేసింది. ఇది ఎవరికి కలగదు చెప్పండి? నీ ఇంటి కుటుంబంలో తల్లో, తండ్రో ఎవరైనా చచ్చిపోతే, లేకపోతే లేకపోతే నీ సోదరో, లేదా నీకు బాగా కావాల్సిన వాడు, బాగా ప్రేమించేవాడు చచ్చిపోతే, ఆ క్షణం నువ్వు కూడా చచ్చిపోవని నీకు అనిపించదా? చచ్చిపోవాలి అంత బాధేస్తది. అండ్ నిజంగా ఆ క్షణం చేయాలని కూడా అనిపిస్తది. మరి దాని తర్వాత ఆ బాధ నుంచి బయటకొచ్చాక ఎవరు చేయరు. అలానే కౌసల్య మాత కూడా ఆ క్షణం దశరథుడితో నేను కూడా మరణిస్తాను, సహగమనం చేస్తాను అని చెప్పింది. అంత మాత్రాన తను చేయలేదు. ఈ కౌసల్య మాత జీవించింది కదా! మరి సతీ సహగమనం ఆచారం ఎలా ఉందంట? ఇక్కడ విచిత్రం చూడండి. సాంబశివరావు ప్రూఫ్ చూపిస్తూ అందులోనే లేని విషయం ఉన్నట్టుగా మిస్‌ఇంటర్‌ప్రిట్ చేస్తున్నారు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా సరిగ్గా చదివి అందులో అసలు ఏం జరిగిందో, ఏం జరగలేదో గురువుల ద్వారా ఇంకా డీటెయిల్‌గా అర్థం చేసుకోండి కానీ, లేదా మాలాంటి వాళ్ళు ధర్మం చేసిన వాళ్ళ గురించి, ధర్మం గురించి అధ్యయనం చేస్తున్న వాళ్ళ గురించి అడగండి గానీ, ఇలాంటి హాఫ్ బేక్ నాలెడ్జ్ వాళ్ళని అడక్కండి. జై శ్రీరామ్.